అవునా, మీ అందరికీ వందనాలు. ఈరోజు సాయంకాల సమయము మరి నా పుట్టినరోజు కావున 59 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడిండు. 60వ సంవత్సరము ఈ రోజుతో 60కి వచ్చాను. అదేవిధంగా మరి దేవుడు 59 సంవత్సరాలు, ఈ 59 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చనిపోయేవాడినో నాకే తెలియదు, కానీ దేవుడు కాపాడింది. ఒకసారి లారీ గుద్దింది, కానీ లారీ వచ్చి నా బండికి గుద్దితే నేను పోయి ఆటోకు చేతులతో ఇట్లా ఆపుకొని మళ్ళీ పోవడం జరిగింది. అంటే దేవుడు, హల్లెలూయా, దేవుడు నన్ను కాపాడిందని అక్కడే ప్రార్థన చేసుకొని వచ్చాను. విశాల్ మార్కెట్ దగ్గర అదొకటి. మళ్ళీ పోతే బెల్లంపల్లి అదే ఇది మన బ్రిడ్జి దగ్గర నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నా, కళ్ళు మూసుకున్నా, ఇట్లా తెలిసే వరకు కింద పడి ఉన్నా. అంటే నిద్ర వచ్చింది. వెనక నుండి ఎవరు వచ్చినా కూడా గుద్దేవారు. నా ముఖాలు కొట్టుకపోయినాయి. దేవుడు నన్ను అప్పుడు కూడా కాపాడింది. అదే దేవునికి వందనాలు. అదేవిధంగా మరి బొగ్గుబావిలో కూడా చాలాసార్లు దేవుడు నన్ను కాపాడింది. దేవుడు కాపాడకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు, మీకు చెప్పేవాడిని కాదు. నా కొడుకు కూడా ఎన్నోసార్లు నాతో గొడవ పడుతున్నాడు. మరి అది కూడా మరి దేవుని చిత్తము. సైతాను ఇప్పుడు బ్రదర్ అన్నట్టు సైతాన్ వెంబడి పడుతుంది, కానీ సైతాన్ను తొక్కాలని, హల్లెలూయా, తొక్కడానికి కోసమే నేను ఈ విధంగా మరి ప్రతి విషయంలో ప్రార్థన పాల్గొంటున్నాను. నా పుట్టినరోజు అని కాదు, ప్రార్థన చేసుకోవాలని నా ఉద్దేశం, అంతే. దేవుడు నాకు ఇచ్చింది కావున మరి మా మనమరాల్ది 3 రోజులు అవుతుంది. పటేల్ గ్రౌండ్లో, పటేల్ గార్డెన్లో ఫంక్షన్ చేశాము. అంటే నేనేదో పుట్టినరోజు చేసుకోవాలని ఆశ లేదు.